హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ రాజు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ప్రతి వీక్ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్, డిజైనర్ వేర్ అవన్నీ చూస్తున్నాము. సో ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? పట్టులో డిఫరెంట్ ఐటమ్ అండ్ చందేరి కోరా ఆర్గంజా స్టైల్లో కొద్దిగా డిఫరెంట్ గా చూద్దాం మేడం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దాం. మంచి పట్టు సారీలో ఇంక్ బ్లూ కలర్ కి పింక్ మేడం, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓకే, అండ్ పైగా కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట. అది కూడా కొంచెం హెవీగా ఇచ్చేస్తున్నాం మేడం. సారీ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది మేడం. ఈ సారీ దీనికి వచ్చేసి పైన వచ్చి డబుల్ బార్డర్ ఇస్తున్నాం, గోల్డ్ అండ్ సిల్వర్ లాగా బార్డర్ ఇస్తున్నాము. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వెళ్తుంది మేడం. మంచి ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా తీసేసుకున్నాము. కింద బార్డర్ వచ్చేటప్పటికి చాలా హెవీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కొద్దిగా పెద్ద బార్డర్ లాగా తీసుకొని ఇస్తున్నాం అనమాట. చాలా హెవీ రిచ్ లుక్ వచ్చేస్తుంది మేడం. ఈ ప్లెయిన్ మీద ఇంత బార్డర్స్, ఈ బార్డర్స్ వచ్చేటప్పటికి లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ముఖ్యంగా మనకి బ్లూ కి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసరికి యాంటిక్ స్టైల్ లో ఇంకా హైలైట్ అవుతుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి పింక్ కలర్ లో హెవీగా ఇస్తున్నాం. ఓకే, గోల్డెన్ టచ్ చేస్తున్నాం అన్నమాట. బార్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాము. ఓకే, అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని మళ్ళీ టూ సైడ్స్ కూడా మనకి అంతే హెవీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండ్ ఈ బ్లూ కూడా చాలా అట్రాక్టివ్ కలర్ అని చెప్పొచ్చు. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 5500 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, 5500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి రాణి పింక్ మేడం, చాలా బాగుంటుంది. అందులో కూడా ఈ సారీ స్పెషల్ ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ ఇస్తున్నారు. అవును, సెల్ఫ్ వీవింగ్ వచ్చిన దాని వల్ల ఏంటంటే ఒక షేడెడ్ మీద ఈ డిజైన్ అనేది కూడా బాగా హైలైట్ అవుతుంది, చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. పైన వచ్చేసి మంచి ఒక కడ్డీ బార్డర్ లాగా ఇస్తుంది మేడం. అందులో వచ్చేసి 2 టైప్ ఆఫ్ బుటీ ఇస్తున్నాం మేడం. ఒకటి వచ్చి మంచి ఒక లోటస్ డిజైన్ లాగా ఇస్తున్నాం, ఒకటి ఫ్లవర్ బార్డర్ లాగా ఇస్తున్నాం. సారీ మొత్తం కూడా మీరు బాగా గమనించినట్లయితే సెల్ఫ్ వీవింగ్ తో ఒక డిజైన్ వస్తుంది. ఒక క్రాస్ లైన్ లాగా అట్లా వచ్చేసి డ్రాప్ డిజైన్ కూడా దీనికి హైలైట్ అవుతుంది. సో సెల్ఫ్ వీవింగ్ చాలా హైలైట్ అనొచ్చు, ఎందుకంటే కట్టుకున్నప్పుడు మనకి ఆ షేడ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. సేమ్ మేడం, మనం పైన అయితే ఏ బార్డర్ ఇచ్చామో కింద కూడా సేమ్ అదే బార్డర్, సేమ్ లోటస్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ బార్డర్ తీసుకున్నాం. సారీ కూడా ఏంటంటే చాలా దీనికి హైలైట్ ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ మీద వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో సారీ అంతా కూడా మనకి ఇదే షేడెడ్ లో కంటిన్యూ అవుతుంటుంది, ఇదే సెల్ఫ్ వీవింగ్ షేడింగ్ వరకు ఇలాగే వస్తుంటుంది అన్నమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం. సో అది ఫ్యాబ్రిక్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట దీనికి. సో మంచి కాంట్రాస్ట్ మేడం, చాలా మంచి కాంబినేషన్ ఇచ్చారు మేడం. మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ డిజైన్ ఇచ్చాము. అందులో ఈ డ్రాప్ డిజైన్ అనేది కొంచెం హెవీగా డిజైన్ తీసుకొని డిజైన్ అనేది ఇట్లా క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ప్లెయిన్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చి టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 6100 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 6100 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ మేడం, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా ఒక స్పెషల్ సారీ అని చెప్పుకోవాలి. ఓకే, పైన వచ్చేసి చాలా సింపుల్ గా ఒక చిన్న బార్డర్ ఇచ్చేస్తున్నారు మేడం. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ పార్ట్ మాత్రం ఒక బుటీ డిజైన్ అనేది ఇస్తున్నాం. ఆ బుటీ డిజైన్ లో కూడా ఏంటంటే మీనా వర్క్ టచ్ ఇస్తుంటారు మేడం. అది కూడా ఏంటంటే 2 టైప్ ఆఫ్ అన్నమాట. ఇది అవుట్ లైన్ వచ్చి పింక్ అంతా థ్రెడ్ వర్క్ తో మిడిల్ లో జరీ వస్తుంది మేడం. ఇంకొక బుటీలు ఏంటంటే అవుట్ లైన్ జరీ మిడిల్ అంతా పింక్ ఇస్తున్నాం. షోల్డర్ పార్ట్ అంతా మీకు బుటీ స్టైల్ లాగా అక్కడక్కడ ఒక పెద్ద ఫ్లవర్స్ లాగా వెళ్తుంది. ఓకే, కింద బార్డర్ కూడా సేమ్ మేడం. సో కింద కూడా సేమ్ యాస్ టీస్ పైన ఏదైతే చిన్న బార్డర్ తీసుకున్నామో సేమ్ అదే వస్తుంది. ఓకే, షోల్డర్ మొత్తం ఏంటంటే బ్లూ కలర్ తో ఇస్తున్నాం మేడం. ఓకే, మన కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేటప్పటికి పింక్ అనేది కొంచెం హెవీగా చేస్తున్నాం అన్నమాట. ఓ సో ఇది మనకి ఓన్లీ ఫ్రిల్స్ పార్ట్ చూసుకుంటే పింక్ అనేది చాలా హైలైట్ అవుతుంది మేడం. ఒక ఫ్రిల్స్ కి వచ్చేటప్పటికి మన స్టెప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి పింక్ అనేది హెవీగా చేసుకుంటూ అదే సేమ్ డిజైన్ అనేది స్మాల్ బుటీస్ లాగా ఇస్తున్నారు. ఓకే, ఓన్లీ స్టెప్స్ దగ్గర మాత్రం పింక్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనం ఇచ్చేస్తున్నాం. సో రిమైనింగ్ మళ్ళీ కంటిన్యూషన్ అంతా కూడా బ్లూ లోనే కంటిన్యూ అయ్యి బుటీస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా కలర్స్ హైలైట్ అండ్ కట్టుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ దగ్గర వేరే పింక్ వచ్చేసరికి ఇంకా హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ అవుతుంది. సో సేమ్ పింక్ అనేది కాంట్రాస్ట్ తీసుకున్నాము, ఇందులో కూడా బుటీస్ అనేది హైలైట్ చేసాము. బ్లౌజ్ మాత్రం పింక్ తీసేసుకుంటాం. సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 5200 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, 5200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి టిష్యూ ఇస్తున్నాను మేడం, చాలా బాగుంటుంది. జస్ట్ ప్లెయిన్ మీద మల్టీ కలర్ తో చేస్తాం. మల్టీ కలర్ మనకి షేడెడ్ అన్నది కూడా చాలా బాగుంది, క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా జరీ పట్టుతో నేస్తారు. ఓకే, సారీ ఎంత ఏంటంటే మంచి వైలెట్ కలర్ తీసుకున్నాం బేస్. అందులో ఒక షోల్డర్ దగ్గరికి వచ్చేప్పటికి లైన్స్ లాగా వెళ్తుంది, కలర్స్ లైన్స్ వెళ్తుంది. వైట్ అండ్ బ్లూ దాంతో వచ్చేటి లైన్స్ లాగా వెళ్తుంది.
షోల్డర్ పార్ట్ మాత్రమే మంచి వైలెట్ మీద కలర్ షేడెడ్ లాగా వెళ్తుంది. ఈ లైన్స్ అనేది మనకి షోల్డర్ పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది ఓకే, వైలెట్ కలర్ తో. మన స్టెప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మల్టీ కలర్ ఇచ్చేస్తుంది, కంప్లీట్ మల్టీ కలర్ డిజైన్ అనేది సో ఇచ్చేస్తుంది. మనకి పైన అంతా కూడా వైలెట్ కలర్ రన్ అవుతూ ఉంటుంది. స్టెప్స్ దగ్గర చూసుకున్నట్టయితే కంప్లీట్ మల్టీ కలర్ అనేది చాలా హైలైట్ అయింది. చాలా హైలైట్ అవుతుంది. బ్రిక్ కలర్, గ్రీన్, వైలెట్, రెడ్, బ్లూ ఇలా చాలా టైప్ ఆఫ్ కలర్స్ తీసుకున్నారు. మేడం యాక్చువల్లీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మన కంప్లీట్ సేమ్ మల్టీ కలర్ లైన్స్ అనేది తీసుకొని చాలా హైలైట్ చాలా చేస్తారు. హైలైట్ చేస్తుంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ హైలైట్. అండ్ టిష్యూలో మనకి జనరల్ గా చూసే రెగ్యులర్ వేర్ వేరు, ఇది మన డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. టిష్యూలో పళ్ళు కూడా సేమ్ మనం బ్లౌజ్ లో ఏదైతే చూసామో మల్టీ కలర్ పళ్ళు కూడా చాలా హెవీగా హైలైట్ చేస్తే తీసుకున్నారు. ఇందులో మనకి ఇంకా కలర్ చాయిసెస్ అవైలబుల్. డిజైనర్ పీస్ మేడం, ఓన్లీ వన్ పీస్ మనకు అవైలబుల్ వస్తుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3200 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 3200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి మెరూన్ కలర్ అండ్ పికాక్ బ్లూ బార్డర్ ఇచ్చాం మేడం. చాలా రేర్ గా వస్తుంది, చాలా రేర్ కలర్ కాంబినేషన్. మంచి మెరూన్ కలర్ కి పికాక్ బార్డర్ తీసుకున్నాం. అది కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ యాంటిక్ స్టైల్ లో తీసుకున్నారు. అండ్ యాంటిక్ స్టైల్ లాగా ఉంటుంది మేడం, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా హెవీగా బుటీ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాం మేడం. మంచి ఒక లోటస్ డిజైన్ లో కూడా అందులో సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం, ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. ఓకే, అండ్ కింద బార్డర్ వచ్చేటప్పటికి మంచి కడ్డీ బార్డర్ కూడా డిజైన్ చేస్తాం. అందులో కూడా మనం సెల్ఫ్ బుటీ లాగా ఇస్తున్నాం అనమాట. సెల్ఫ్ డిజైన్ లాగా బుటీ స్టైల్ లాగా వస్తుంది. ఓకే, సారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. పళ్ళుకి వచ్చేటప్పటికి ఈ బుటీ స్టైల్ అనేది ఇలా డిజైన్ తీసుకున్నాం. ఓకే, మంచి పికాక్ బ్లూ తీసుకున్నారు. దాని మీద మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డ్ టచ్ అప్ ఇస్తూ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తారు. ఉంటుంది అందులో కూడా సిల్వర్ వర్క్ లాగా కొంచెం హెవీ లాగా తీసుకుని క్రియేట్ చేస్తారు అనమాట. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మంచి కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చేస్తున్నాను. పికాక్ బ్లూ ఇచ్చి టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మెయిన్ శారీ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పాలి మేడం. అవును. సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 5500 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 5500 రూపీస్ కి. లో మంచి జాందాని స్టైల్ అంటే మేడం ఇది. ఈ బుటీ స్పెషల్ ఏంటంటే మేడం, మనకు పైన బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ చూస్తే ఒకేలాగా వస్తుంది అనమాట. ఈ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ గా ఇస్తాం మేడం. మంచి నేరేడు పండు మెజంతా కలర్ పింక్ లాగా తీసుకున్నాం మేడం. దానికి ఒక కాపర్ సల్ఫేట్ బ్లూ బార్డర్ ఇస్తున్నాం మేడం. ఆ బార్డర్ లో కూడా ఏంటంటే లైన్స్ డిజైన్ లాగా కొద్దిగా క్రియేట్ చేస్తారు. శారీ మొత్తం ఏంటంటే ఒక సెల్ఫ్ బుటీ లాగా వెళ్తూ అందులో సెల్ఫ్ డిజైన్ లో కూడా క్రియేట్ అవుతుంది మేడం. శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అండ్ ఇది బుటీస్ తో హైలైట్ అవుతుంది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే మేడం, జాందాని స్టైల్ అంటే ఏంటంటే ఒక షేడెడ్ మీద డల్ వస్తుంది, ఒక షేడెడ్ మీద డార్క్ వస్తుంది. ఓకే, చాలా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. సేమ్ మేడం, మన పైన ఏదైతే బార్డర్ ఇచ్చామో కింద కూడా సేమ్ అదే బ్లూ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి సేమ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ షేడ్ తీసుకొని దీనిపైన అంతా కూడా గోల్డ్ తో హైలైట్ చేస్తూ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం. ఓకే, కంప్లీట్ బ్లూ కలర్ లోనే మనం కాంట్రాస్ట్ తీసుకొని టూ సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇంత హెవీగా ఉన్నా కూడా డిజైన్ చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 5100 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 5100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ కూడా మంచి స్పెషల్ గా ఉంటుంది మేడం. మంచి పైన కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే 2-3 కలర్స్ డిజైన్స్ యూజ్ చేస్తున్నాము. మంచి బ్లాక్ కలర్ అండ్ పింక్, కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని అల్ల నేరేడు పండు కలర్ అంటే అది కలర్ కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. ఈ కలర్స్ తోటి డిజైన్స్ తోటి సారీ మొత్తం కొంచెం పెద్ద చెక్స్ అన్నది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. కొద్దిగా అవుట్ లైన్ అంతా కూడా మనం బ్లూ కలర్ తోటి డిజైన్ చేస్తున్నాం. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ అంతా ఓవరాల్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. ఓకే, సో సారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఇదే హైలైట్ కాంబినేషన్ సారీ మొత్తం రన్ అవుతుంది. సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే డిజైన్స్ తోటి అవుతుంది. ఓకే, కింద బార్డర్ కూడా మనం సేమ్ డిజైన్ అనేది తీసుకున్నాం అన్నమాట. సో కింద బార్డర్ కూడా మన యాస్టీస్ పైన ఏదైతే కడ్డీ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కింద కూడా యాస్టీస్ రన్ అవుతుంది. అండ్ ఇంకా ఇలాగే వస్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి పింక్ తోటి కొద్దిగా హైలైట్ చేసాం అన్నమాట. సో ఓన్లీ పింక్ అన్నది మనం పళ్ళులో హైలైట్ చేసుకుంటూ దీనిలో కూడా మనం బ్లూ కలర్ మీనా వర్క్ టచ్ అప్ ఇస్తూ చాలా హైలైట్ చేసాం. బ్లౌజ్ కూడా మనం పింక్ ఇచ్చేస్తున్నాం, జస్ట్ ప్లెయిన్ పింక్ మీద ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ డిజైనర్ పీస్ లా ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 5800 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 5800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కుప్పడం సిల్క్ అంటే మేడం, మెయిన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్. మంచి గోల్డెన్ మస్టర్డ్ కి బ్లూ కలర్, ఇంక బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. అందులో ఏంటంటే 3 కలర్స్ లాగా ఇస్తున్నాం మేడం. మంచి బ్లూ కలర్, సిల్వర్, పింక్ తో ఇచ్చేస్తున్నాం అనమాట. కొద్దిగా అవుట్ లైన్ అంతా కూడా ఏంటంటే మనం టెంపుల్ డిజైన్ లాగా వర్క్ చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది, ఒక బుటీ స్టైల్ లాగా వెళ్తుంది. అండ్ గోల్డెన్ అండ్ థ్రెడ్ బుటీ లాగా వెళ్తుంది. కింద బార్డర్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ గా చేస్తాం మేడం. సో కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారు. సేమ్ టెంపుల్ డిజైన్, గోల్డ్, బ్లూ, సిల్వర్, పింక్ ఇలా మస్టర్డ్ కలర్ కి అన్ని కలర్స్ కూడా మంచి కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. గోల్డెన్ కలర్ మీద
మీద కాంట్రాస్ట్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. ఓకే, శారీ అంతా కూడా ఇలాగే వెళ్తుంది మేడం. సో శారీ మొత్తం ఇదే కాంబినేషన్ లో రన్ అవుతుంది. రన్ అవుతూ ఉంటుంది అనమాట. బ్లౌజ్ మాత్రము మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. మస్టర్డ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్లూ తీసుకొని చాలా టూ బాగుంటుంది సైడ్స్ శారీ కూడా అంతా కూడా. హైలైట్ అవుతూ ఉంటుంది. Yes, ma'am. అండ్ ఇంకా పళ్ళు పళ్ళుకి చూసుకున్నట్టయితే వచ్చేటప్పటికి కొద్దిగా హెవీగా డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో కాంట్రాస్ట్ బ్లూ లోనే మనం పళ్ళు తీసుకొని సేమ్ మనకి గోల్డ్ అండ్ పింక్ తో హైలైట్ చేస్తూ జెరీస్ తో హైలైట్ చేశారు. సో ముఖ్యంగా మనకి చాలా హైలైట్ గోల్డ్ కలర్ అంటేనే చాలా మంచి కలర్ అని చెప్పొచ్చు. దీని కాంబినేషన్స్ కూడా హైలైట్ అయ్యాయి. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 4900 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 4900 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు పట్టుల కలెక్షనే కాకుండా రెగ్యులర్ వేర్ కానీ, పెట్టుబడి కానీ, డిజైనర్ వేర్ కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. మంచి గోల్డెన్ మస్టర్డ్ మేడం, మంచి స్పెషల్ గా ఉంటుంది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి లెనిన్ సిల్క్ అంటే మేడం. దీనికి వచ్చేసి కూడా ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తాం మేడం. అటు సైడ్ ఇటు సైడ్ ఒక రెడ్ కలర్ కలర్ తో పైపింగ్ హైలైట్ చేశారు. హైలైట్ చేస్తాం. సారీ మొత్తం మీద ఒక హాఫ్ అంతా కూడా మనకి లెనిన్ లెనిన్ సిల్క్ మీద వెళ్తుంది మేడం. హాఫ్ అంతా కట్ వర్క్ స్టైల్ లాగా వీవింగ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. ఇది ఎట్లా చూసాను ఏంటంటే మంచి హాఫ్ వర్క్ లాగా థ్రెడ్ నెట్ లాగా తీసుకొని అందులో కంప్లీట్ వీవింగ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. కంప్లీట్ గోల్డ్ కలర్ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటాం. అక్కడక్కడ మీనా వర్క్ టచ్ కూడా ఇచ్చేస్తుంది. అందులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో హైలైట్ హైలైట్ చేస్తారు. అవుతుంది మేడం. మిగతా ఒక కడ్డీ బార్డర్ సేమ్ యాస్టీజ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే, అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి కడ్డీ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే. సో పళ్ళుకి వచ్చేసరికి మంచి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ పింక్ లైన్స్ తో ఫినిషింగ్ ఇచ్చుకున్నాం. సో ముఖ్యంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వల్ల మనకి కట్టినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్రిల్స్ పార్ట్ దగ్గర కానీ అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం ఒక డిజైనర్ బ్లౌజ్ గా ఒక లైన్స్ డిజైన్ తోటి ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఎల్లో మీద మనకి పింక్ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సో జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకుంటే హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? yes మేడం. ఇందులో మనకు 2 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 2800 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 2800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఈ ప్రోగ్రామ్ లో చూపించి మేము ప్రతి ఒక్కసారి క్లియర్ ఇమేజెస్ వాట్సాప్ పెడతాం మేడం. సో మాకు తిరిగి వాట్సాప్ లో కానీ మాకు పేరు పెట్టానంటే త్రూఅవుట్ ఇండియా మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బ్లాక్ కలర్ తీసుకున్నాం మేడం. చాలా బాగుంటుంది మేడం. బ్లాక్ అంటే బ్లూ కాంబినేషన్ అనమాట. ఈ సారీ పైన వచ్చి ఒక కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. సారీ అంతా షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పటికి 2 టైప్ ఆఫ్ బుటీస్ ఇస్తున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. కింద బార్డర్ కూడా సేమ్ యాస్టీజ్ మనం పైన ఏదైతే యాంటిక్ స్టైల్లో చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది మనకి. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా మీకు బ్లాక్ కలర్ మీద డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ తో డిజైన్ చేశారు. ఒక కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేటప్పటికి హెవీగా డిజైన్ చేశారు. అండ్ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంటుంది మేడం. యాక్చువల్గా ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కాంబినేషన్ తో మేము చేయించుకుంటాం. ఓకే, సో కుచ్చిళ్ళ పార్ట్ అంతా ఇట్లా హెవీ లాగా వస్తుంది. ఫ్రిల్స్ లో బ్లూ తీసుకొని దానిపైన డిజైన్ హైలైట్ చేశారు. రిమైనింగ్ పార్ట్ అంతా సేమ్ యాస్టీజ్ వచ్చేస్తుంది. బ్లాక్ వచ్చేస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా యాస్టీజ్ మన ఏదైతే బుటీస్ చూసామో సిల్వర్ గోల్డ్ తో బ్లౌజ్ కూడా కంటిన్యూ సేమ్ అవుతుంది. యాస్టీజ్ బ్లూ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే, బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకుందాం. షోల్డర్ పార్ట్ అంతా బ్లాక్ వస్తుంది కాబట్టి బ్లూ తీసుకుందాం. అండ్ దీని పళ్ళు కూడా వచ్చేటప్పటికి బ్లూ లో తీసుకున్నాం మేడం. మనం ఏదైతే డిజైన్ కుచ్చులలో తీసుకున్నామో స్టెప్స్ దగ్గర తీసుకున్నామో అదే డిజైన్స్ తోటి కూడా ఇలా డిజైన్ అనేది క్రియేట్ చేసాము. సేమ్ పళ్ళులో కూడా యాస్టీజ్ ఫ్రిల్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. చాలా స్పెషల్ గా చేపిస్తాం మేడం మోడల్ ని. ముఖ్యంగా కలర్స్ ఎంచుకోవడం కూడా మంచి కలర్ కాంట్రాస్ట్ అన్నవి మనం చూడొచ్చు. ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ బ్లాక్ లోనే ఇంకొక 2-3 డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ వస్తుంది మేడం. డిజైన్స్ అంతా. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి కూడా మనకు 5200 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, ఓన్లీ 5200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. సో బ్లాక్ కాంబినేషన్ లోనే వేరే డిజైన్ మ్యానిక్విన్ కట్ చూద్దాం. సో వ్యూయర్స్, ఇందులో మనం బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టి చూస్తున్నాం. పైన చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్ యాంటిక్ స్టైల్లో జెరీ అన్నది హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి బ్లాక్ మీద ఫ్లవర్ డిజైన్ అన్నది చాలా హైలైట్ అవుతూ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో యాంటిక్ జెరీ స్టైల్ అదే బార్డర్ కింద కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి గ్రీన్ అన్నది చాలా హైలైట్ అవుతుంది. సో కింద చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గ్రీన్ కలర్ మీద జెరీ వేవ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా మనకి హాఫ్ గ్రీన్ అండ్ హాఫ్ బ్లాక్ తో కంటిన్యూ అవుతూ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే కడ్డీ బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఫ్రిల్స్ అండ్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ 2 కడ్డీ బార్డర్స్ అనేది హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే మనకి బ్లాక్ కి క్వైట్ కాంట్రాస్ట్ గ్రీన్ పళ్ళు అనేది చాలా హైలైట్ చేశారు. సో ఈ గ్రీన్ పళ్ళులో కూడా మనం గోల్డ్ కలర్తో వేవ్ డిజైన్ అనేది తీసుకొని ఎండింగ్కి మనకి టాజిల్స్ అనేది కూడా చాలా హైలైట్ చేశారు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే బ్లౌజ్ గ్రీన్ వస్తుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా
మంచి బనారస్ నెట్లో డిజైనర్ స్టైల్ తీసుకున్నాం మేడం. మంచి రెడ్ కలర్ బేస్ తీసుకున్నాము. పైన ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. అందులో ఒక అటు సైడ్ ఇటు సైడ్ ఒక లహరి స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నాం. కొద్దిగా అవుట్లైన్ అనేది గ్రీన్ ఇచ్చేస్తున్నాం. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ ఒక థ్రెడ్ వీవింగ్ లాగా డిజైన్ వెళ్తుంది. అందులో కూడా మళ్ళీ జరీ స్టైల్ ఒక పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. కింద బార్డర్ అనేది కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం. కడ్డీ లాగా తీసుకొని అందులో కూడా ఒక ఫ్లవర్ టచ్ అప్ చేసుకుంటూ అవుట్లైన్ అంతా ఇట్లా వచ్చినట్టు క్రియేట్ చేశారు. సేమ్ కింద బార్డర్ కూడా ఒక లైరీ స్టైల్ లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం ఓవరాల్ అంతా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. పైగా నెట్టెడ్ మీద హెవీ ఇట్లా వర్క్ వచ్చినప్పుడు చాలా మంది అంటే అనీజీగా అవుతూ ఉంటారు మేడం. అంటే బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూర్చుకుంటుందేమో అట్లా ఉంటుంది మేడం. హ్యాండ్లూమ్ మీద వచ్చేస్తుంది కాబట్టి ఫాలింగ్ మెటీరియల్ అనమాట, మెత్తగా ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి జస్ట్ ప్లెయిన్ లాగా కడ్డీ లాగా డిజైన్ చేస్తున్నాం. ఓకే. సో శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి పళ్ళు మనం సింపుల్ గా ప్లెయిన్ గా తీసుకొని టూ సైడ్స్ కడ్డీ అనేది హైలైట్ చేస్తాం. బ్లౌజ్ కూడా మనం సింపుల్ గా లైన్స్ డిజైన్ అనేది ఇచ్చేస్తాం. ఓకే. రెడ్ మీద గ్రీన్ లైన్స్ అనేది హైలైట్ చేస్తాం. అండ్ ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 2750 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే. ఓన్లీ 2750 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి కోటా ఫ్యాబ్రిక్ మేడం, చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా ఏంటంటే మంచి కడ్డీ బార్డర్ లాగా పైన ఒక రెడ్ కలర్ ప్యాచెస్ ఉన్నాయి. అందులో ఒక చిన్న సెల్ఫ్ లైన్ లాగా డిజైన్ అవుతుంది. శారీ ఎంత ఏంటంటే హాఫ్ పార్ట్ అంతా మంచి కోటా ఫ్యాబ్రిక్ రెడ్ కలర్ ఇచ్చేస్తుంది. మిగతా హాఫ్ పార్ట్ అంతా 2 కలర్స్ డిజైన్స్ తోటి వెళ్తుంది. మంచి మొత్తం ఒక 3 వేరియేషన్స్ అని చెప్పుకోవచ్చు. రెడ్ అండ్ తర్వాత క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఈ క్రీమ్ లో కూడా ఏంటంటే మనం రెడ్ అండ్ బ్లాక్ తోటి డిజైన్ లాగా ఒక చిన్న పట్టీ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం. ఈ బ్లాక్ మీదకి వచ్చేప్పటికి మంచి ఫ్లవర్ వర్క్ అనేది థ్రెడ్ వర్క్ వీవింగ్ చేస్తున్నాం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద వస్తుంది. సేమ్ బార్డర్ కూడా యాజ్ ఇట్ కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. ఓకే. సో శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ తో ఓవరాల్ వెళ్తుంది. అండ్ సింపుల్ గా పళ్ళు కూడా దీనికి సింపుల్ గానే ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే. సో ఏదైతే మనం రెడ్ కడ్డీ బార్డర్ లో చూసామో అదే బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం ఏదైతే బార్డర్ లో చూసామో అదే బార్డర్ అనేది మనకి కంప్లీట్ సెల్ఫ్ లైన్ తో హైలైట్ చేశారు. సో ముఖ్యంగా కాంబినేషన్స్ హైలైట్ ఉంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1200 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే. ఓన్లీ 1200 రూపీస్ కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? మంచి కాటన్ దాని మీద ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేస్తున్నాం మేడం. దీనికి కూడా ఏంటంటే పైన ఒక గోల్డ్ బార్డర్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. కొంత ఒక చిన్న రెడ్ కలర్ అండ్ సిల్వర్ టచ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నాం మేడం. శారీ మొత్తం ఏంటంటే ఒక ప్లెయిన్ కోటా మీద వెళ్తుంది మేడం. ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. పైన దీనికి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తాం. మంచి వైట్ కలర్ తీసుకున్నాం మేడం. అందులో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం. ఫ్లవర్ పాట్ డిజైన్ అనేది చాలా హైలైట్ చేశారు. అందులో కూడా మంచి కంప్లీట్ థ్రెడ్ వర్క్ మేడం. ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ లో చేశారన్నమాట. సేమ్ కింద బార్డర్ వచ్చి 2 టైప్ ఆఫ్ బార్డర్ ఇస్తుంది మేడం. మంచి మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ తోటి చేస్తున్నారు. ఓకే. సారీ మొత్తం కూడా కంప్లీట్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. జస్ట్ ప్లెయిన్ అండ్ బార్డర్ దీనికి చాలా హైలైట్ అవుతూ సారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మనకి స్టార్టింగ్ నుంచి అది హైలైట్ బార్డర్ ఉంటుంది కాబట్టి పళ్ళు అనేది సెపరేట్ గా కాకుండా సింపుల్ గానే మనకి ఆ గోల్డ్ అనేది హైలైట్ చేస్తాం. దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే. అండ్ కొంచెం బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి మనం బ్యాక్ గాని ఇంకా సేమ్ ప్యాచ్ ఫ్లవర్ పాట్. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. డిజైనర్ పీస్ మేడం. ఓన్లీ 1 పీస్ మనకి అవైలబుల్ వస్తుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1950 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే. ఓన్లీ 1950 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగసాకి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ టిష్యూ మేడం, చాలా బాగుంటుంది సారీ. ఏంటంటే యాక్చువల్గా ఇది ప్యూర్ జరీ సిల్క్ కోట వస్తుంది మేడం, దాని కాపీ అన్నమాట. యాక్చువల్గా ఇది ప్యూర్ జరీలో అయితే మీకు దాదాపు 15,000-12,000 రూపీస్ అవుతుంది. సో ఇది బనారస్ లో చేపిస్తున్నాం అన్నమాట. దీని కూడా పైన ఒక కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. బార్డర్ లో కూడా బుటీ స్టైల్ లాగా అక్కడక్కడ ఇస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే 2 కలర్స్ లాగా వెళ్తుంది మేడం. ఒక తీగల్ లాగా వెళ్తూ థ్రెడ్ వర్క్ లో అక్కడక్కడ వచ్చేసి మీకు సిల్వర్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు మేడం. ఒకటి వచ్చి థ్రెడ్ వర్క్ బుటీ అవుతుంది. పైన బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ చేస్తాం మేడం. సారీ మొత్తం ఏంటంటే ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే. సేమ్ మనకి క్రీపర్ డిజైన్ అన్నది చాలా ఫాలింగ్ మెటీరియల్ మేడం, చాలా బాగుంటుంది. సో సారీ మొత్తం కూడా ఇదే హైలైట్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది మేడం. జస్ట్ దీనికి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తుంది మేడం. సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ చేసాము. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి ఇట్లా మంచి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం మేడం. సో కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకొని చిన్న కడ్డీ బార్డర్ లో హైలైట్ చేశారు. సో చాలా లైట్ వెయిట్ ఉంది. సో మీరు చెప్పినట్టు ప్యూర్ జెరీలో తీసుకోలేని వాళ్ళు లేదా ఒక్కసారికి 2 సార్లకి అనుకున్న వాళ్ళు ఇలాంటిది ప్రిఫర్ చేయొచ్చు ఇమిటేషన్ లో. సో ఈ సారీ కాస్ట్? 5,000 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే. ఓన్లీ 5,000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ లో కోలం కాటన్ అంటారు మేడం, వాషబుల్ ఐటమ్ అన్నమాట. దీనికి వచ్చే స్పెషల్ ఏంటంటే పైన మొత్తం కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే హాఫ్ పట్టు మీద వస్తుంది, ఇది హాఫ్ కోరా ఆర్గంజా లాగా వచ్చేస్తుంది, చెక్స్ లాగా డిజైన్ అవుతుంది మేడం. మిగతా హాఫ్ పార్ట్ అంతా
సో హాఫ్ అంతా బ్లూలో బ్లూలో తీసుకున్నాము, హాఫ్ అంతా గ్రీన్ మీద ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ లాగా హైలైట్ చేశారు. ఓకే, అందులో కూడా ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకొని తీగ లాగా అల్లిక లాగా చేసుకుంటే హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. ఓకే, సేమ్ కడ్డీ బోర్డర్ లాగా కంటిన్యూషన్ ఇచ్చేస్తారు. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది. ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. చిన్న చిన్న పార్టీస్ వేర్ కి చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంటుంది. అండ్ పళ్ళు కూడా చాలా సింపుల్ గా తీసుకున్నాం మేడం. ఓకే, సింపుల్ గా మనం బ్లూ అనేది హైలైట్ చేస్తూ టూ సైడ్స్ కూడా లైన్ అనేది హైలైట్ చేస్తాం. చేశారు మేడం. సో బ్లౌజ్ కూడా మనం సేమ్ బ్లౌజ్ సింపుల్ గా ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బ్లౌజ్ కూడా మనం సింపుల్ గా బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తాం. చిన్న చిన్న పార్టీ వేర్ కి బర్త్డే ఫంక్షన్స్ కి వాటన్నిటికీ చాలా హైలైట్ గా ఉంటుంది. దీనికి వచ్చి ఈ బ్లౌజ్ కాకుండా గోల్డెన్ బ్లౌజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 1100 రూపీస్ లో అవైలబుల్ మేడం. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 1100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసిన ఈ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి కుప్పడం సిల్క్ అంటారు మేడం. ఓకే, చాలా బాగుంటుంది మేడం. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మేడం. ఓకే, ఈ బార్డర్ మాత్రం ఒక పట్టు బార్డర్ లాగా వచ్చేస్తుంది మేడం. దీనికి ఏంటంటే మంచి గ్రీన్ కలర్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకున్నాం. పైన వచ్చేసి ఒక పింక్ ఇస్తుంది మేడం. అందులో మళ్ళీ ఒక చిన్న జరీ లైన్స్ లాగా ఇచ్చేసి అందులో కూడా మళ్ళీ ఒక చిన్న చిన్న మ్యాంగో డిజైన్ లాగా వచ్చేటట్టు క్రియేట్ చేశారు. ఓకే, మంచి బుటీ లాగా వెళ్తుంది మేడం. సో కంప్లీట్ గ్రీన్ మీద మనకి గోల్డ్ కలర్ బుటీ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. కింద బార్డర్ మంచి కాంట్రాస్ట్. సో పైన చూస్తే మనం పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాం అండ్ కింద చూసినట్టయితే మనకి కంప్లీట్ బ్లూ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేసాము. అండ్ యాస్టీస్ మనకి బార్డర్ కూడా చేసేసాం. ఓకే, సారీ కూడా కంప్లీట్ మేడం. ఓవరాల్ అంతా ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది మేడం. ఇదే డిజైన్ దగ్గరికి వచ్చి కొంచెం హెవీగా బుటీ స్టైల్ వస్తుంది. కుచ్చిళ్ళ పాటుకు వచ్చేటికి బుటీ స్టైల్ అనేది అక్కడక్కడ దూరంగా వస్తుంది. సో బుటీస్ అన్నది కంటిన్యూ అవుతుంది, కాకపోతే ఫ్రిల్స్ పార్ట్ లో మనకి అక్కడక్కడ కొంచెం ఆల్టర్నేటివ్ లైన్స్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి ఇలా డిజైన్ తీసుకుని కంప్లీట్ హెవీ డిజైన్ లాగా క్రియేట్ చేస్తాం అన్నమాట. జరీ వర్క్ తోటి కొంచెం హెవీ లాగా ఫిల్అప్ చేస్తాం. ఓకే, సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. సో మనం పళ్ళులో అయితే ఏదైతే కలర్ యూజ్ చేసామో సేమ్ అదే డిజైన్ కూడా పింక్ లోనే మనం బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా పింక్ అండ్ బ్లూ బార్డర్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో మనకు 10 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. అండ్ పెట్టుబడి సారీస్ కూడా దీనికైనా సరే చాలా బాగుంటుంది. రేంజ్ వైజ్ కూడా చాలా బెస్ట్ ఐటమ్. ఓకే, సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 1500 రూపీస్ లో అవైలబుల్ మేడం. సో ఓన్లీ 1500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో మనకు ఆల్మోస్ట్ 10 కలర్స్ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఉప్పాడ పట్టు మేడం, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా మంచి స్పెషల్ గా నేర్పిస్తున్నాం మేడం. దీనికి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఒక మల్టీ కలర్ లాగా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ స్టైల్ లాగా వచ్చేస్తాం, షేడెడ్ లాగా వచ్చేస్తుంది బార్డర్ అన్నమాట. సారీ మొత్తం ప్లెయిన్ మేడం, జస్ట్ ప్లెయిన్ లాగా తీసుకున్నాం. పింక్ లోనే ప్లెయిన్ తీసుకున్నారు. కింద బార్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తున్నాం. సేమ్ ఇక్కడ స్టైల్ లోనే మల్టీ కలర్ బార్డర్ తీసుకున్నాం మేడం. సారీ మంచి పింక్ కలర్ మీద ఇట్లా మల్టీ షేడెడ్ లాగా వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. అండ్ ఈ సారీ హైలైట్ ఏందండి మేడం, పళ్ళు చాలా హైలైట్ చేస్తుంది మేడం. పళ్ళు కంప్లీట్ మనం మంచి లెమన్ ఎల్లో కలర్స్ కూడా చాలా మంచి బ్రైట్ కలర్ తీసుకున్నాం మేడం. మంచి ఇంగ్లీష్ కలర్ అండ్ గ్రీన్ మస్టర్డ్ కలర్ లో తీసుకొని ఇట్లా మల్టీ కలర్ వీవింగ్ లాగా తీసుకున్నాం. ఏదైతే పళ్ళు డిజైన్ ఇచ్చామో అదే డిజైన్ కూడా మనం బ్లౌజ్ కి ఇచ్చేస్తున్నాం. సో మనకి పైన అంతా కూడా పింక్ కలర్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ చూసేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. అది కూడా మల్టీ కలర్స్ మీద వచ్చేటప్పటికి ఇంకా హైలైట్ అవుతుంది. మనం జస్ట్ డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకున్న ప్యాటర్న్ కుట్టించుకున్న చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 5 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 2500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ ఉప్పాడ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. ఈ సారీ కూడా స్పెషల్ గా ఉంటుంది మేడం. ఈ ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే బాడీ మొత్తం ఒక పట్టులాగా మెయింటైన్ చేస్తుంది. అంటే కాటన్ వై పట్టు వస్తుంది, ఓన్లీ బార్డర్ మాత్రమే పట్టు తీసుకుంటారు అనమాట. సో అందులో 2 కలర్స్ లాగా ఇచ్చేస్తుంది, బ్లూ అండ్ పింక్ కలర్ తోటి ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే 2 కలర్స్ బుట్టి లాగా వెళ్తుంది మేడం. ఒకటి వచ్చి మీనా వర్క్ లాగా వస్తుంది, ఇంకోటి జరీ బుట్టి లాగా వస్తుంది. స్మాల్ పికాక్ డిజైన్స్ తోటి తీసుకున్నారు. సేమ్ కింద యాస్టిస్ పైన బ్లూ పింక్ అండ్ కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా కంప్లీట్ మేడం. ఓవరాల్ అంతా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇదే బూటీస్ అనేది కంటిన్యూ అవుతుంది, సేమ్ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి చాలా రిచ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, చాలా రిచ్ లుక్ తీసుకున్నారు. మంచి అందులో ఒక పికాక్ డిజైన్ హెవీ లాగా డిజైన్ లాగా చేశారు. ఎలిఫెంట్ డిజైన్ కూడా క్రియేట్ చేశారు. చాలా డిఫరెంట్ గా తయారవుతుంది. చాలా డిఫరెంట్ గా రిచ్ గా తీసుకున్నారు పళ్ళు. బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లూ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ. చాలా బాగుంటుంది. పార్టీ వేర్ గాని చాలా లైట్ వెయిట్ కూడా, చాలా లైట్ వెయిట్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 3700 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 3700 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు పట్టులో కలెక్షన్ కానీ, ఫ్యాన్సీలో కలెక్షన్ కానీ, రెగ్యులర్ వేర్, పట్టుబడి, డిజైనర్ వేర్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ వెరైటీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో
వ్యూయర్స్, చూసాం కదా ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.